దాంట్లో ఇది వచ్చిందా? రావడానికి అది కదలాలిగా, మరి కదలలేదు, కదలిక లేదన్నావుగా, మరి ఎట్లా వచ్చింది? రాలేదు. అంటే ఉత్తమ పురుషుడు అక్షర పురుషుడు కాలేదు. అర్థమైందా? మరి అక్షర పురుషుడు క్షర పురుషుడు అయ్యాడా? అవలేదా? పురుషత్రయం కదా భగవద్గీత. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం క్షరపురుషుడు, క్షేత్రజ్ఞుడు అక్షర పురుషుడు, మరి పరమాత్మ పురుషోత్తముడు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో నేను అక్షర పురుషుడను కాను, నేను పురుషోత్తముడు అని అంటాడు. మరి అటువంటిప్పుడు ఉత్తమ పురుషుడు ఉన్నట్టే కదా. మరి ఆయన ఎలా నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. నేను ఉన్నవాడిని ఉన్నట్టుగా ఉన్నాను అన్నాడు. అంతే. స్థాణు రచలం ధ్రువం, అవి నా లక్షణాలు. స్థాణు అంటే కదిలిందని చెప్పాలా, కదలలేదని చెప్పాలా? అవకాశం లేనటువంటిది అని అర్థం. కదలేంది కాదు, కదిలింది కాదు. అసలు కదలడానికి అవకాశం లేని దాన్ని స్థాణు అన్నాం. అదే ఉన్నది అన్నట్లు ఉన్నది తెలుగులో చెప్తే. మరి అటువంటిప్పుడు ఇప్పుడు అక్షరుడేమో కదలటం లేదు, క్షరుడేమో కదులుతున్నాడు. సాపేక్షం అది. ఉత్తమ పురుషుడు నిరపేక్షం. ఇప్పుడు నిరపేక్ష దృష్టితో నిర్ణయించాలా పరమాత్మని, సాపేక్ష దృష్టితో నిర్ణయించాలా? మనం ఏ దృష్టితో చూసినా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అక్షర పురుషుడి దగ్గర, క్షర పురుషుడి దగ్గర. రుద్రాధ్యాయాన్ని భగవద్గీతని కలిపి చూడలేదు, చూస్తే తెలుస్తుంది. రెండు ఒకటేగా చెప్తున్నాయి. ఎం మే హస్తో భగవాన్ ఎం మే భగవత్తర. క్షరపురుషుడా అక్షర పురుషుడా పురుషోత్తముడా? ప్రాణానాం గ్రంథిరసిర్ద్రోమా విశాంతకః ఏనాన్నేనాప్యాయస్వ. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. పాహి అనేవాడు క్షరపురుషుడా అక్షర పురుషుడా పురుషోత్తముడా? అంటే ఉన్నవాడిని అర్థం కదా. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. పాహిమాం అంటున్నాంగా, అందులో పాహి అంటే రక్షించమని కదా అర్థం. రక్షించమని కోరేవాడు పురుషోత్తముడా క్షరపురుషుడా అక్షర పురుషుడా? క్షరపురుషుడు. నన్ను మృత్యువు నుంచి రక్షించు. నువ్వు అక్షర పురుషుని పురుషోత్తముని ప్రార్థిస్తున్నావు. నిన్ను రుద్రుడు గాను విష్ణువు గాను నేను కొలుస్తున్నాను. ఎందుకు? నన్ను మృత్యు భయంలో నుంచి బయటపడవేయి. అది చివరి మాట. మరి అంతకుముందేం చెప్పావు? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అంటే అయం మే అంటే నేను, అయం అంటే నేనేగా. మరి నేనే భగవంతుడను, నేనే భగవత్తరుడను కూడా. మరి ఇప్పుడు నీకు మృత్యు భయం ఎక్కడ ఉంది? ఇప్పుడు అది తప్పంటావా ఇది తప్పంటావా? అర్థమైందా? ఇప్పుడు అంతే కదా. మరి త్రయంబకం యజామహే చెప్పావు, క్షర పురుషుడిగా చెప్పావా అక్షర పురుషుడిగా చెప్పావా పురుషోత్తముడిగా చెప్పావా? ఎందుకని? రుద్రుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్నారుగా. రుద్రుడికి పెడుతున్నాగా, మహేశ్వరుడికి పితృకార్యం ఉందా? లేదుగా. మహేశ్వరుడికి లేదు, రుద్రుడి వరకే ఉంది. అంతేగా. మరి సదాశివుడు పరమేశ్వరుడికి లేదుగా, మహేశ్వరుడికే, లేకపోతే వాడిపై వాడికి లేదు. కాబట్టి ఒకే రుద్రుడు అక్కడ మహేశ్వరుడుగా ఉన్నాడు, అక్కడ సదాశివుడుగా ఉన్నాడు, అక్కడ పరమేశ్వరుడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వే స్థితిలో ఉండి చేస్తున్నావు అభిషేకం? నా రుద్రో రుద్రమర్చసే. రుద్రుడుగా ఉన్నావు, అవ్వకపోతే నీకు అధికారం లేదు పో అన్నావు. మరి రుద్రుడిగా ఉన్నవాడికి లక్ష్యం ఏమిటి? ఇప్పుడు మహేశ్వరుడు సదాశివుడు పరమశివుడు. ఇది కాబట్టి రుద్రాధ్యాయం చేస్తే ఆ మూడు స్థితుల్లో మనం ఏం అందుకున్నాం? రుద్రుడిగానే మిగిలిపోయాం.
అప్పుడు తప్పదు. ప్లీజ్ విజిట్ అగైన్. పునర్జన్మ తప్పదు కదా మనం. అంతేకాక మనం పైతృక కర్మ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే నిత్యరుద్రాధ్యాయం చేస్తారో పురుషత్రయం గురించి బాగా విచారించాలి. శివార్చన ద్వారా మన లక్ష్యం ఏమిటి? ఇప్పుడు మహేశ్వర స్థితిని పొందాలా, సదాశివ స్థితిని పొందాలా, పరమశివ స్థితిని పొందాలి. జ్ఞానంతోనే సాధ్యం కదా అది. జ్ఞానం లేకుండా అది సాధ్యం కాదు. ఇలా జాగ్రత్తగా బాగా విశ్లేషించాలి. బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విచారణా శాస్త్రాలని కలిపి చూడాలి. ఏ ముక్క కాముక్కే చూస్తే అది బాగానే అర్థమైనట్టే కనబడుతుంది. విచారణ అంటే అర్థం ఇలా కలిపి చూడాలండి. ఈ రెండింటికి యోగ వాసిష్టాన్ని, వేదాంత పంచదశని కలపవచ్చా, కలపకూడదా? భగవద్గీత, యోగ వాసిష్టం, వేదాంత పంచదశి, రుద్రాధ్యాయం, నాలుగింటినీ కలిపి విచారణ చేయవచ్చా, చేయకూడదా? ఉన్న జ్ఞానం ఒకటే కదా, ఉన్న పరమాత్మ ఒకటే, ఉన్న జ్ఞానం కూడా ఒకటే. 4 రూపాలుగా 4 రకాలుగా వివరించి చెప్పారు. ఒకటి వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పింది, ఒకటి విద్యారణ్యేతీంద్రుడు శుద్ధాద్వైతాన్ని ప్రతిపాదించింది వేదాంత పంచదశి. అందుకని ఇట్లా బాగా అన్నీ కలిపి చూస్తే మనకు నిర్ణయం అయిపోతుంది. సులభం అన్నమాట. ఒక్కదానికే పరిమితం అయిపోకూడదు. ఒకదానికే పరిమితం అయిపోతే ఇలాగే చూస్తాం. ఇలాగే చూస్తే అప్పుడు సర్వవ్యాపక లక్షణం కలదు. ఎందుకంటే మొన్నటి మళ్ళీ స్టార్ట్ అంటే ఇంచుమించుగా అంటే మీరు వృద్ధుడిగా నిలబడుతున్నా నాలుగో రుద్రమర్చయత్ అనేటువంటి కాన్సెప్ట్ మీ అనుభూతి అది నిరంతరం ఉంటుంది. దివారాత్రానుసంధానంగా మారలేదు. అంతే కదా. బాహ్యం దివారాత్రానుసంధానం ప్రకారం మారవచ్చేమో కానీ ఎవరికైతే ఏకాదశ రుద్రం అనుసంధానం చేసే శక్తి ఉంటుందో వాడు అంతర్ముఖం ఉన్నవాడు కదా. ఆ అంతర్ముఖం ఉన్నవాడికి దివారాత్రానుసంధానంతో పని ఉంది వాడికి. కాబట్టి అయిపోయినాక ఎంతసేపు ఉంటుందంటే అంటే ఎప్పుడు ఉంటుంది వాడికి, నిరంతరం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అదే కదా అని అర్థం, ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి రుద్రుడనని ఒకసారి కానని అనుకోవడానికి అవకాశం లేదు. అందుకు మన చేత 11 సార్లు చెప్పించడం. చేసినంతసేపే ఉందండి అన్నారు అనుకోండి, అప్పుడు బహిర్ముఖం, అంతర్ముఖం లేదని అర్థం. ఆ రోజంతా ఉందన్నారు అనుకోండి, అప్పుడు అంతే. కాబట్టి ఎవరు ఏకాదశ రుద్రంలో మీరు పాల్గొన్నా ఈ పాఠం మీకు తెలిసి ఉండాలి. నేను ఏకాదశ పొద్దుట నేను వచ్చేప్పుడు చెప్పాడండి, నేను ఏకాదశ రుద్రాల్లో పాల్గొంటానండి అని. అప్పుడు ఈయన అడగలేదు, ఎందుకంటే ఆయనకు అధికారం లేదు. అందుకని మీ ద్వారా ఆయన చెప్పిస్తున్నాను అనమాట. ఏకాదశ రుద్రంలో పాల్గొన్నామంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ రుద్రుడవే అయి ఉండాలి. మరలొకసారి జీవుడు అయ్యే అవకాశం లేదు. మరలొకసారి శరీరం నేను అనే అవకాశం లేదు. ఇక అలాంటి ఉపాసన అది. అంతేగాని ఆయన పిలిచారండి, ఏకాదశ రుద్రం బాగా చేశారండి, ప్రసాదాలు బాగా పెట్టారండి, సాయంత్రానికి మళ్ళీ మామూలేనండి, అయిపోగానే మామూలేనండి అంటే అప్పుడు అది ఉపాసన ఎలా అవుతుంది? ఉపాసన అంటే అర్థం ఏమిటి? నేను బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలో మేలుకొలిపేది అని అర్థం. అంతర్ముఖంలో మేలుకున్నటువంటి వాడికి బహిర్ముఖం అనేది కేవలం నీడ లాంటిది. నీడ ఏమైనా పనిచేస్తుందా? ఇంక వాడికి ఏం లేదని అర్థం. బహిర్ముఖంలో వాడికి కర్తవ్యం లేదు. ఇక అంతర్ముఖంలో మేలుకోని వాడికే బహిర్ముఖం సత్యం. వాడికే బహిర్ముఖంలో కర్తవ్యాలు, సమస్యలు, బాధ్యతలు, పరిష్కారాలు, ఏడుపులు, మొత్తుకోళ్ళు, సుఖాలు, దుఃఖాలు, శోకాలు ఇత్యాదులన్నీ బహిర్ముఖం సత్యం అన్నవారికే. అదేనండి. నేను అదేమిటి కుంకుమార్చన చేశాను, ఏకాదశి రుద్రాభిషేకం చేశాను, కానీ నేను లోపల మేల్కోలేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? అది పిల్లాడు క్రికెట్ బ్యాట్తో పట్టుకొని మధ్యతో ఆడుకున్నట్టే. ఇది కూడా అంతే, పెద్ద తేడా ఏం లేదు దీనికి అంతే. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఉపాసనలు మనం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం అంతర్ముఖంలో ఎప్పుడూ మేలుకొని ఉండాలి. బహిర్ముఖం కేవలం నీ నీడగా మాత్రమే ఉండాలి.
అప్పుడు నేను చేశానని కర్తగా ఒప్పుకో ఏదైనా. ఎట్ట ఒప్పుకుంటావు? నీడ ఎలా పనిచేస్తుంది? నీడ పని చేయి. అర్థమైందా? మీ ఆవిడికి భర్త ఎవరు? నీ నీడ, నువ్వు కాదు. ఎందుకని? అది బహిర్ముఖం. అంతర్ముఖంలో మీ ఆవిడుందా? అంతర్ముఖంలో మీ ఆవిడుందా? లేదా? ఎలా చెప్పగలవు? వెనకాలే ఉంది. అంతర్ముఖంలో మీ ఆవిడుందా? ఎలా చెప్పగలవు? ప్రమాణం ఏమిటి అంతర్ముఖంలో మీ ఆవిడ లేదని చెప్పడానికి? బహిర్ముఖంలో లేదని చెప్పలేవుగా. ఉందా? అంతర్ముఖంలో అంతర్ముఖంలో మీ ఆవిడ ఉందా లేదా? ఎలా చెప్పగలవు? అంటే ప్రమాణం ఉండాలి కదా దేనికైనా సరే. ప్రమాణం లేనే నీ నిర్ణయం నిలబడదు కదా. అంతే మరి. నీకు ప్రమాణం తెలియకపోతే ఆ నిర్ణయం తెలియలేదని అర్థం. ఊహించి చెప్తున్నావు. అది ప్రయోజనం ఏమున్నప్పుడు? మీ ఆవిడ కనపడంగానే మళ్ళా పరిగెడతావు. ప్రమాణం ఉండే నిర్ణయం అయిన వాడు కనబడ్డా పరిగెట్టాడు కదా. నువ్వు ఏకాదశి రుద్రం చేస్తున్నామండి, అక్కడ ఎవరో స్వీట్లు పంచి పెడుతున్నారు, ఇది వదిలే స్వీట్లు పట్టుకెళ్తావేమిటి? పట్టుకెళ్ళవుగా. ఎందుకని? ఈ వదిలిపెట్టి వెళ్ళకూడదు కానీ ప్రమాణం తెలుసు మనకి, శివాపచారం కిందకు వస్తుందని తెలుసు మనకి. అందుకని కూర్చున్న చోటు నుంచి అయ్యేదాకా కదలం. అంతేనా కదా? అలాగే అంతర్ముఖంలో ఉన్నవాడు బహిర్ముఖంలో ఉన్నవాటిని సత్యం అంటే శివాపచారం కాదు. మరి ఎలా అంటావు సత్యం అని? అనలేవుగా. పైగా నీ రోజు గాఢ నిద్రలో మీ ఆవిడ వస్తున్నారా అదా నీ లోపలికి? అదేంటయ్యా? గాఢ నిద్రలో మీ ఆవిడ నీ లోపలికి వస్తున్నారా అదా? ఎందుకు రాదు? ఎప్పుడన్నా ఆవిడని అడిగావా? నీ గాఢ నిద్రలో నేను వస్తానా ఎప్పుడన్నా నీ లోపలికి? అలాంటి డౌట్ రావు కదా మనకు అసలు. ఎందుకని? గాఢ నిద్రావస్థలో నువ్వు అంతర్ముఖంలో ఉన్నావు. మెలకువలో గాఢ నిద్రలో మేలుకొని ఉన్నవాని వలె ఎవడైతే ఉంటాడో వాడు అంతర్ముఖుడు అని అర్థం. మరి ఇప్పుడు అట్లా ఉంటున్నావా మెలకువలో? మరి అలా ఉన్నవాడికి ఆ ప్రమాణం తెలుస్తుంది, ఆ నిర్ణయం తెలుస్తుంది. నీ నీడ మరొక నీడని పెళ్లి చేసుకుందట, సత్యమేనటవా? అంతే కదండి. నీ బహిర్ముఖం నీడ అయితే ఆవిడ బహిర్ముఖం కూడా నీడేగా. అంతేనా? మరి ఆవిడ బహిర్ముఖం నీడని, ఒక నీడ మరొక నీడని ఎడబెడి చేసుకుందయా? మరొక నీడని కనదట. ఆ నీడని పెంచి పోషించిందట తనలాగా. మరలా ఆ నీడకు మరో నీడనిచ్చి పెళ్లి చేసిందట. ఇంకా పిల్లలు పుట్టలేదే అని ఈ నీడ ఏడ్చిందట. ఇదేగా మీరు బహిర్ముఖంలో చెప్పేదంతా. ఒక నీడకి ఎలా వర్తిస్తాయి ఇవన్నీ? అందుకని గ్రహణ కాలంలో సాధన చేయమన్నా. గ్రహణ కాలంలో సాధన చేస్తే ఓ ఇదంతా నీడతో సమానం అనే స్ఫురణ కలుగుతుంది నీకు. అప్పుడు నువ్వు దాని చేత ఆకర్షించబడే అవకాశం ఏది? నిన్ను బట్టి నీ నీడ ఉంటుందంటావా? నీడను బట్టి నువ్వు ఉంటావంటావా? అంతేగా. ఎప్పుడైనా నీడను బట్టి నువ్వు ఉంటావు ఎప్పుడన్నా? ఎప్పుడూ ఉండవా? సరిగ్గా ఆలోచించుకో. కళలో నీ నీడ ఎక్కడ పడుతుంది? నీడే లేదుగా అసలు. అది ఉందన్నావుగా ఇంతకుముందు. కళ్ళలో ఎందుకు లేదు? కళలో ఎందుకు లేదు నీ నీడ? ఎప్పుడైనా కళలో నీ నీడ నీకు కనబడిందా? కళలో నీ నీడ నీకు కనబడిందా? ఎందుకని? కలకోలో కనబడుతుందా లేదా? సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డామని మన నీడ వెనకబడుతోందిగా. నీకు తెలుసు నీ నీడ పడుతున్నట్టు. కళలో ఎప్పుడైనా నీ నీడ పడిందా? ఓ నీకు నువ్వే లేవా అయితే? కళలో లేవా? మరి కళ ఎవరికి అంటున్నారు? రోజు కళ వస్తుందా రావడం లేదా?
ఎందుకు రాదు నీకు తెలియదు, వస్తుంది పోతుంది. నీకు గుర్తింపు లేకపోవచ్చు కానీ కళ లేకుండా నిద్ర రాదు. కళ వస్తే నిద్ర కళ ఆటోమేటిక్గా వచ్చిపోతూ ఉంటాయి. ప్రతి 42 నిమిషాలకు ఒకసారి నిద్ర కళ మారుతూ ఉంటుంది. అర్థమైందా? బహిర్ముఖంగా ఉన్నప్పుడు వచ్చేది కళ. సరే, వస్తుందో రాదో తెలియాలంటే నీకు ఎట్ట తెలుస్తుంది? పడుకున్నప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఎప్పుడైనా దొర్లుతావా, ఒకలాగానే పడుకుంటావా? అది ఎవరు దొల్లమన్నారు నిన్ను? ఎవరు దొరలమన్నారు నిన్ను? ఆవిడేమన్నా అటు నుంచి ఇటు డొల్లిచ్చేసినట్టు కొంప చేసి లేదుగా. ఆవిడ పేరు తోసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరెవరి మీద తోసేస్తాం. ఏమిటా ఇది నువ్వే నేను చేయలేదండి బాబు, వాడే చేశాడు తోసే. ఎలా దొరలేవు మరి? అవస్థాభేదం. కళ నుంచి నిద్ర, నిద్ర నుంచి కళ మారినప్పుడల్లా ఇటు అటు డొలుతూనే ఉంటావు. కళ లేనివాడు సరళ రేఖ వల్లే పడుకుంటాడు అంతే. వాడు అటు ఇటు డొల్లడిగా అలా ఎలా పడుకున్నాడో అలాగే లేస్తాడు అంతే. పడుకోకముందు వాడు ఎలా ఉన్నాడో పడుకుని లేచిన తర్వాత కూడా అంతే ఉంటాడు. ప్రత్యేకంగా శక్తిని పొందేది లేదు, ప్రత్యేకంగా శక్తిని కోల్పోయేది లేదు. ఎప్పుడు ఒక తీరుగానే ఉంటాడు వాడు. అలా ఎప్పుడైతే మెలకువ కళా నిద్రలు నీకు జరిగినాయో అప్పుడు నువ్వు అంతర్ముఖంలో మేలుకొన్నటువంటి వాడు. అంతర్ముఖంలో మేలుకొన్నవాడు అక్షర పురుషుడు. బహిర్ముఖంలో వ్యవహరించేవాడు క్షర పురుషుడు. బ్రహ్మాండానికి అవతల ఉన్నవాడు పురుషోత్తముడు. ఇప్పుడు నశించిపోయే క్షరపురుషుడిని రుద్రాధ్యాయం ద్వారా రుద్రస్థితిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. నిలిపితే అంతర్ముఖంలో మేలుకుంటే ఈ రుద్రుడే మహేశ్వరుడు అవుతాడు. మేలుకోకపోతే వాడు అంతే, వచ్చిపోతూ ఉంటాడు అతిథిగా అంతే. పిలిచినప్పుడల్లా, ఆవాహన చేసినప్పుడల్లా వస్తాడు, విసర్జన చేసినప్పుడల్లా పోతాడు అంతే. ఆయన పని అంతవరకే. అందుకే ఆయన పైతృక దేవతల్లో పెట్టాం. పిలిచినప్పుడు వస్తారు, నువ్వు ఏం చేస్తే చేయించుకుంటారు. నువ్వు పొమ్మన్నావు, మళ్ళీ విసర్జన చేసాం, మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోతారు. అందుకే చివరిలో మంత్రం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం రుద్రాధ్యాయంలో? నా పని ఏదాకా లింగేస్మిన్ ఘటేస్మిన్ సన్నిధిం కురు అని బాగా ప్రార్థించావు. ఉన్నాడు, బాగా చేసావు అష్టోత్తరం అంతా అయిపోయినాక ఏం చేసావు? స్వామిన్ జగన్నాథ అని ముందు ప్రార్థించి తర్వాత ఏమన్నా స్వస్థానం కురు. మళ్ళా పిలుస్తున్నప్పుడు రావాయా బాబు, ఇప్పుడు నీతో నాకు పని అయిపోయింది ఎంత నాగా. మరి నువ్వు పిలిచినప్పుడల్లా రావడానికి పోవడానికి నీ సేవకుడేనా ఆయన? నీకు పని వచ్చిందండి, ఓ హ్యాండీ మ్యాన్ని పిలిచావు, వచ్చాడు, పని అయిపోయింది, పొమ్మన్నావు, పోయాడు. ఇప్పుడు హ్యాండీ మ్యాన్తో సమానం అంటావు రుద్రుడైతే, అనొచ్చా? కానీ అలా ఉంది కదా. వాచ్యార్థంతో చూస్తే, భౌతికార్థంతో చూస్తే అలా కనబడుతోంది కదా. ఎలా పొమ్మంటావండి? ఎలా సాధ్యం అసలు అది? రుద్రుడంటే సామాన్యమైనటువంటి ఏదో జీవ సంతతిలో వాడు కాదు, వాడు అంతేనా కదా మరి. కాబట్టి ఈశ్వరారాధన తర్వాత మళ్ళీ వెనక్కి పొమ్మంటాం కుదరదు, విసర్జన లేదు. క్షమాప్రార్థన చెప్పుకోవాల్సిందే తప్ప విసర్జన లేదు. పునరాగమన యచాన్ని మిగిలిన దేవతలు పంపించినట్టుగా రుద్రుడిని పంపించడం కుదరదు. వస్తే ఉండిపోతాడు అంతే, లేకపోతే రాడంతే. అర్థమైందండి? అందుకని యావత్ ప్రీతిభావేన అని అడుగుతున్నాం. డిమాండ్ చేస్తే రాడు. నాకు మంత్రబలం ఉంది రా అంటే రాడు. ప్రీతిభావేన నీ మీద ఏమన్నా అంతో ఎంతో నీ పుణ్యోదయం ఉండి సుకృతం ఉండి కరుణిస్తే వస్తాడు, వస్తే వెళ్ళడు. అది ఈశ్వరుడి పద్ధతి. అర్థమేనండి? మరి ఈశ్వరుడు ఎప్పుడు మీ ఇంట్లో ఉంటే నిద్ర ఎలా పోతావే? ఎలా నిద్రపోగలుగుతున్నావు? విసర్జన చెప్పేసా కదండి. ధైర్యం ఇప్పుడు లేడు ఇక్కడ, అన్నీ సర్దేశాం కదా. ఎంత ధైర్యం చూడండి మానవుడికి.
పిల్లలాటలు అయిపోవాలి అప్పుడు మరి అది. అందుకని మనకే పరిణామం రావడం. ఆ మంత్రానికి అర్థం భావం గ్రహించి ఏం చేస్తున్నామో తెలుసుకుని, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని, ఇది అసలు ఈ అర్థంలోనే చెప్పారా అని విచారిస్తే అప్పుడు కదా మనకు తెలిసేది. చదువుకోవడం అందరం చదువుతామండి, అది పెద్ద విషయం కాదు. నమో భగవతే రుద్రాయ మొదలు పెడితే మృత్యవే స్వాహ 15 నిమిషాల్లో టకటకటకటకటకటకటకటక వెళ్ళిపోతాం. అది పెద్ద విషయం కాదు. అదేముంది, అది మీరు ఎవరి దగ్గర నేర్చేసుకోవచ్చు. కానీ అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతోంది, ఏం అవ్వాలి, అసలు దేనికోసం ఇదంతా, ఫర్ వాట్? ఇలాగే ఈ నామరూపాలతోటే పుడుతూ పోతూ ఉండటానికేనా ఇంత బ్రహ్మ ప్రయోగం? ఈ బ్రహ్మ ప్రయత్నం అంతా దానికోసమేనా అని ప్రశ్నించుకోవాలా అక్కర్లేదా? మరి అప్పుడు ఎప్పుడు మీ ఇంట్లో రుద్రుడు ఉంటే నువ్వు ఏమరపాటుగా ఎలా ఉంటావా? మీ ఇంట్లో రుద్రాభిషేకం చేశాడా చేయలేదా? మరి ఇప్పుడు ఇక్కడ రుద్రుడు ఉన్నాడా లేడా? నీకు కనబడలేదు. కనబడితేనే కదా సత్యం. కనబడడం అంటే ఈ కళ్ళకే కనబడక్కర్లా, అనుభవానికి కూడా కనబడవచ్చు, జ్ఞానానికి కూడా దర్శనం ఇవ్వచ్చు. కానీ మరి అలా ఉంటేనేగా. అలా నువ్వు ఎప్పుడో ఒకసారి ఉండాలంటావా, ఎప్పుడో ఉండాలంటావా? ఉంటున్నావా? లేకపోతే ఎందుకు చేసినట్టు? అలా ఉండడానికి ప్రయత్నం. 1008 సార్లు ప్రయత్నమేనంటావు. అప్పుడు మనం 1 గోనా, 10 గోనా, 100 గోనా, 1000 గోనా? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఇంకో 0 పెట్టాలి. నీకు 1000 సార్లు చేసామంటే 1000 కదా. మరి నిన్న అక్కడ ఒకటి జరిగిందండి. ఏదైనా నువ్వు ఒకటి చదివితే నేర్చుకుంటే నీకు ఎన్నిసార్లు గుర్తుంటుందయ్యా అని అడిగా. ఒక స్కేల్ చెప్పా. ఒకసారి చదివితే గుర్తుండేవాడు 1 గో, 2 సార్లు చదివితే గుర్తుండేవాడు 2 గో, 3 సార్లు చదివితే గుర్తుండేవాడు 3 గో. అట్లా 10 సార్లు చదివితే గుర్తుంటాయి కొన్ని. అది 10 గో. పల్లె వేస్తాం కదా, అంతే కదా. పల్లె వేస్తే గుర్తుండేది 10 గో. పల్లె వేయకుండానే ఒకసారి శ్రవణం చేసాం, గుర్తుంది 1 గో. సో దిస్ ఈస్ కాల్డ్ బ్రిలియంట్ స్కేల్. 1 గో వాడు పండితుడు, వాడు బ్రిలియంట్. ఒకసారి వింటే వాడికి చాలు, అంతే వచ్చేస్తున్నాడు. ఈ 10 గో వాడికి ఒకసారి వింటే రాదు, బాగా డ్రిల్లింగ్ చేయాలి, కుస్తీ పట్టాలి దాంతో. మరి ఇప్పుడు 1008 సార్లు మనం దాదాపు మన జీవితంలో ఇప్పటికి రుద్రాభిషేకం చేసేసి ఉంటామే. ఏదో సందర్భాలలో చేసామా చేయలేదా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయింది కదా, సగం జీవితం అయిపోయింది. మరి పుట్టినప్పటి నుంచి ఏదో రూపంలో చేస్తూనే ఉన్నాగా. అది చేస్తే మరి ఇప్పుడు మనం 1 గోనా, 10 గోనా, 100 గోనా, 1000 గోనా? ఎందుకంటే రుద్రస్థితి రాలేదు మనకి. రుద్రస్థితే ఇప్పటి వరకు రాకపోతే మహేశ్వర సదాశివ పరమేశ్వర స్థితి ఎలా వస్తుంది? వస్తే కానీ నీకు ముక్తి లేదే. మరి ఇవన్నీ దేనికోసం? ముక్తి కోసమేగా. మరి ఆ ముక్తి స్థితిని అందుకోవడానికి ఇది ఎక్కడ పెట్టాలి మనకు? కాబట్టి సదాచారం పాటించే వాళ్ళందరూ మేము సల్లక్షణాలతో జీవిస్తున్నామా? సల్లక్షణాలతో జీవిస్తే మాకు సద్దర్శనం అయిందా? సద్దర్శనం అయితే ఏకం సద్బ్రహ్మ అని మాకు నిర్ణయం అయిందా అని విచారణ చేయాలి. అప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది ఆ స్కేల్ మీద. దీన్ని ప్రజ్ఞాసూత్రం అంటారు. నేనేం చెప్పాను అక్కడ? బ్రిలియన్ స్కేల్, అది బుద్ధి బలం. ప్రజ్ఞ దగ్గర ఇవేం పనికిరావు. 1 గోలు, 10 గోలు, 100 గోలు పనికిరావు. ప్రజ్ఞాసూత్రంలో ఈ 4 ఉంటాయి. అర్థమైందా? ఏమిటది? సదాచారాన్ని ఆచరించడం, సల్లక్షణాలతో జీవించడం, సద్దర్శనాన్ని పొందటం, ఈ 3 ప్రభావం చేత అనుభవ నిర్ణయమై ఏకం సద్బ్రహ్మ అని ఉండడం. అప్పుడు నీకు ముక్తి సాధ్యం. దీన్ని ప్రజ్ఞాసూత్రం అంటారు. దీన్ని ఉపనిషద్వాక్యాల్లో మార్చి చెప్తే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. అర్థమైందా? అది ఆ పద్ధతిగా చెప్తే అది, ఈ పద్ధతిగా చెప్తే ఇది. ఇది సాధనా పద్ధతి అంటాం, అదేమో సిద్ధాంత పద్ధతి అంటాం. 2 ఒకటే చెప్తున్నాయి. అది సదాచారంతో జీవించేవాడికి అందరూ సత్పురుషులుగానే కనబడతారు.
అసలు వాడికి దురాత్మలు, దుర్జనులు, దుర్లక్షణాలు, దుస్సంగం కనపడదు. వాడికి ఎదురు రాదు. వాడి జీవన గమనంలో ఎక్కడా ఎదురు రాదు. ఎందుకని? వాడు సదాచార సంపన్నుడు అంతే. వాడి జీవితం అట్లా వెళ్ళిపోతుంది అంతే. అవునా కదా? భారతదేశంలో సదాచార సంపన్నులు కోట్లలో ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏ దుర్ఘటనలు రావు, ఏ దుస్సంగాలు రావు, ఏ వైక్లభ్యాలు రావు, ఏ రకమైనటువంటి వంకర టెంకర్లు రావు. అలా వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంటుంది. విశేషంగా వెళ్ళకపోవచ్చు, కానీ సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఎందుకని? సదాచార సంపన్నులు ఎప్పటి నుంచో 4 తరాలు, 5 తరాలు, 10 తరాలు, 100 తరాల నుంచి సదాచార సంపన్నులు కూడా ఉంటారు. అందువల్ల వాళ్ళంతా ప్రజ్ఞానం బ్రహ్మ, అంతటా ప్రజ్ఞనే దర్శిస్తారు. ఏ సంబంధంలో అయినా కూడా ఆ ప్రజ్ఞనే దర్శిస్తున్నాడు కాబట్టి వాడు సదాచార సంపన్నుడు. అంతేగాని ఆయనలాగా ధోతి కట్టావా లేదా, బాగా బొట్టు పెట్టావా లేదా అనే దాన్ని బట్టి సదాచార సంపన్నుడు అవ్వడు. సర్వత్రా ప్రజ్ఞనే దర్శించిన నాడు నువ్వు సదాచార సంపన్నుడు అవుతావు. ఎవరిలో దోషం కనపడకూడదు, ఎవరిలో దుస్సంగత్వం, దుస్సాంగత్యం కనపడకూడదు. వాడు అలా ఉండబట్టి చెడిపోయాడు. నీకెందుకు? అంతా కదా. మరి ఉన్నది ఒకటే కదా, ఉన్నది ఒకటే ఈశ్వరుడు, ఉన్నది ఒకటే బ్రహ్మం, ఉన్నది ఒకటే పరమాత్మ, ఉన్నది ఒకటే దైవం. ఏ పేరుతో పిలిచిన మరి రెండోది ఎలా కనపడింది నీకు? మరి వాడు చెడిపోయాడు అండి, నీకెలా తెలుసు? అంటే నీకు చెడు గురించి తెలిసి ఉండాలి కదా, తెలిసి ఉంటేనేగా చెప్పింది. మరి అలా చెప్పలేదు కదా. అందుకని ఎప్పుడూ సదాచార సంపన్నుడివై జీవించాలి. బేసిక్ రూల్. మెడలో జంఝం ఉంది అంటే దేనికి ప్రతీక? నీ సదాచారానికి ప్రతీక. జంఝం ఉండి ఇంకో ఆచారానికి వెళ్ళావనుకో, అప్పుడు వాడు చూడగానే ఏమడుగుతాడు? నేను స్వామి యజ్ఞోపవీతం లేదా? ఉంది, దానికే దాని అదే ఉందంటావా? ఎలా కుదురుతుంది? పుసగదు. అందుకే మన యజ్ఞోపవీతానికి శక్తి లేకుండా పోయింది. అర్థమైందండి? యజ్ఞోపవీతం శక్తి ఏమిటి చెప్పగలరా మీరు? అపమృత్యు దోషం చేత ఆయువు తీరిన వాడి మెళ్ళలో సదాచార సంపన్నుడు కనుక యజ్ఞోపవీతం వేస్తే అపమృత్యు దోషం పరిహరించబడి పునరుజ్జీవితుడు అవుతాడు. అది దాని శక్తి. చేయగలుగుతామంటావా? అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనలో ఉందంటావా? నేను నా యజ్ఞోపవీతం మృత్యువు చేరినటువంటి వాడి మెడలో వేస్తే వాడు పునరుజ్జీవితుడు అవుతాడు అని చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉందా? ఎప్పుడో చేశారు కదా మన ఉపనయనం, మన మెడలో ఎప్పుడో యజ్ఞోపవీతం ఉంది కదా. అది ఇలా చెప్పగలుగుతున్నామా? కొండ మీద చేసుకుని ధైర్యంగా చెప్పే స్థితి లేదనుకోండి, అప్పుడు మనం ఏం కాదు, సదాచార సంపన్నులం కాం. పూర్వం సదాచార సంపన్నుల ఇంట వెళ్ళి ఓ ఉద్ధరణ తీర్థం పుచ్చుకుంటే అయిపోతుంది అంతే. మరి ఇప్పుడు మనం తీర్థం ఇస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఏది? అందుకు చెప్తున్నానండి, ఎందుకు సదాచార సంపన్నులు ఎక్కడున్నారో వెతికి వెళ్ళేవాళ్ళు అంటే ఇందుకు వెళ్ళేవాళ్ళు. అంతేగాని మేము బ్రాహ్మణ ఇంటే భోంచేస్తాం, మిగిలిన వాళ్ళంటే భోంచేయం అంటూ మడి దడి గురించి కాదు అక్కడ విషయం. ఆ సదాచార సంపన్నుడి అంటే ఒక ఉద్ధరణ తీర్థం పుచ్చుకున్నా కూడా నీ ఉద్ధరించబడతావు. అది వాడి శక్తి. అందుకని ఏదైనా ఊళ్ళోకి రాగానే నాయన ఇంట ఈ ఊళ్ళో సదాచార సంపన్నులు ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడు. కొంతకాలం అలా అడిగితే తెలిసేది, తర్వాత కాలంలో తెలియకుండా పోయింది. ఏమంటే ఈ ఊళ్ళో నిత్యాగ్నిహోత్రికులు ఎవరైనా ఉన్నారా? కాలం మారినాక ఇలా అడిగారు. ఇప్పుడు అది కూడా పోయిందిగా. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లేదేమీ లేదు, ఇప్పుడు రెండూ లేవు. ఇప్పుడు ఏమైనా అడగాల్సి వచ్చింది, ఈ ఊళ్ళో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారండి. ఇప్పుడు ఇలా అడుగుతున్నామండి. ఇప్పుడు ఎవరో చెప్తారా, మా ఈ ఊళ్ళో నా వాళ్ళు 2 ఇళ్ళే ఉన్నాయండి, ఇంకెవరు లేరు ఇక్కడ. ఒకప్పుడు చాలామంది ఉండేవాళ్ళు కానీ అందరూ వెళ్ళిపోయారు, ఆయన 2 ఇళ్ళే ఉన్నాయి వెళ్ళండి అని చెప్తారు. అది మీ పిల్లల తరంలో ఏమడగాలి? మన తరంలో బ్రాహ్మణులు ఉన్నారా అని అడుగుతున్నామండి. మీ పిల్లల తరం వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు ఉపనయనమైన వారు ఉన్నారండి ఈ గ్రామంలో ఎవరైనా?
అని అడగాలి. అంతేగా మరి ఒక తరం దిగిపోవటల్లా. ఎక్కడ సదాచార సంపన్నుడు, ఎక్కడ ఇప్పుడు మనవాడు మనం జీవిస్తున్న స్థాయి. కానీ మరి మన ఆశ మాత్రం ఏమిటి? ఏమైనా సరే మాకు మాత్రం మోక్షం వచ్చేది. ఏమండి, సాధ్యమేనంటారా? సాధ్యమే, అసాధ్యమేం కాదు. ఇప్పుడు ఏకం సద్బ్రహ్మగా ఉంటే అంతే. ఇప్పుడు దీనికి ఏమైనా రాళ్ళు పిండి కొట్టాలా? అంతే కదండి, ఏమైనా రాళ్ళు పిండి కొట్టే పని లేదుగా. కొన్ని 1,00,000 మందికి అన్నదానం చేయాలా? లేదు. కొన్ని నువ్వు కోటీశ్వరుడు అయి ఉండాలా? అవసరం లేదు. ఎప్పుడు నువ్వు అంతర్ముఖంలో నేను ఈశ్వరుడికి భేదం లేదు, నేను ఈశ్వర స్వరూపుడనే అయి ఉన్నాను అనేటువంటి మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు వీలు ఏది చేసినా ఆ మెలకువ పోవు. అప్పుడు ఆ మెలకువ నిన్ను నడిపిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ 4 మహావాక్యాలు ఆ ఈశ్వర స్థితితో నిర్ణయం అవుతాయి. నాకు ఈశ్వరుడికి భేదం లేదు అనేటటువంటి నిర్ణయమే బ్రహ్మం. అదే బ్రహ్మజ్ఞానం. విచారణగా వివరణ చెప్తే ఎప్పటికైనా మానవుడు ఈ స్థితికి చేరుకోవాలి. అందుకే గురువులు, పీఠాలు, ఆశ్రమాలు, ఆలయాలు. ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరం, ఒక నిత్య పూజా విధానం, ఒక సంప్రదాయం, ఒక జీవన విధానం, ఒక వర్ణాశ్రమ ధర్మం. ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఈ ఉత్తమ లక్ష్యంతో పెట్టారు. ఎవరెవరితో అయినా ఉండవచ్చు, ఎవరెవరితో అయినా జీవించవచ్చు అని వాళ్ళకి తెలియదా? ఆనాడు జీవించలేదా? ఆనాడు కాలంలో కూడా జీవించారు కదా. రావణాసురుడు 1116 భార్యలను కలిగి ఉన్నాడు. అందులో ఎవరే వర్ణమో తెలుసా మనకెవరన్నా? మనకెందుకు? సీతారాముడి సంగతి తెలిస్తే చాలు మనకు అనుకున్నాం. అదేమిటి రావణాసురుడికి 1116 భార్యలు అంటే మరి ఎంత శక్తివంతుడే ఉండాలి? మనం ఒక భార్యతో మేనేజ్ చేయాలంటే చాలా కష్టపడిపోతున్నాం కదా. 1116 భార్యలను మేనేజ్ చేసేది శక్తివంతుడేనా కదా? వాళ్ళందరి కోరికలు తీర్చాలా వద్దా? వాళ్ళందరినీ పోషించాలా వద్దా? మనకంటే శక్తివంతుడేగా. కానీ మనం ఏమైనా ఎప్పుడైనా మండోదరి తప్ప మిగిలిన భార్యల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. మనకెందుకు అనుకున్నాం. అలాగే ఏది ఎక్కడ వరకు అక్కడికి గీత గీసి ఊరుకోవాలి, అంతేగాని దాని అవతలకి వెళ్ళకూడదు. ఇక్కడికి సదాచారం ఇక్కడ వరకే ఉండాలంతే. అవతలకి తొంగి చూస్తానంటే అనకూడదు. అలా జాగ్రత్తగా మీరు ఏది చేయకూడదో విధి నిషేధాలు తెలిసి పాటించాలి. ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది పొందాలో అది పొందాలి, ఏది నిలబెట్టుకోవాలో అది నిలబెట్టుకోవాలి. అప్పుడే అది జ్ఞానం అవుతుంది. ఈ సత్యాన్ని మరువకూడదు. అందుకు ఇన్ని రకాలుగా చెప్పడం. అర్థమైందా? మీ వెంకటేశ్వరుడు సైజ్ ఎంత? 7 అడుగులు కదా? ఎలాగా? మీ వెంకటేశ్వరుడు సైజ్ ఎంత అయ్యా? 7 అడుగులు కదా. తిరుమలలో వెంకటేశ్వరుడు సైజ్ ఎంత? 7 అడుగులు. 4 అడుగులు అంటావేంటి? అంటే బొమ్మ అనుకుంటున్నావు అంతే, దేవుడు అనుకోవటంలే. కనీసం తిరుమలలో వెంకటేశ్వరుడు అనుకున్న 7 అడుగులు అంటావు. వాస్తవానికి మీ వెంకటేశ్వరుడి సైజ్ ఎంత? మళ్ళా 4 అడుగులే కూడదేనా? విష్ణు సహస్రనామం ఏమని చెప్తుందండి? వచ్చా విష్ణు సహస్రనామం? చేతిలో మొబైల్ పెట్టుకో, ఉందిగా గూగుల్ తల్లి, దాని అడుగు. నాకు తెలియదు. విష్ణు సహస్రనామం చెప్తుంది నారాయణుడు ఎంత సైజో అందులో ఉంది. చదవండి.
మీ వెంకటేశ్వరుడు అడిగారు కదా, అదే కదా మరి, మీ వెంకటేశ్వరుడు కాబట్టి ఆయన నా వెంకటేశ్వరుడు ఏంటో ఆయన కాదండి. ఆయన అన్నమాచార్య కీర్తనలు పాడతాడు, పొద్దు నుంచి రాత్రి దాకా పాడతానని చెప్పాడు. మరి అప్పుడు ఎవరు వెంకటేశ్వరుడు? ఆయన వెంకటేశ్వరుడు. మా వెంకటేశ్వరుడు నేనేమన్నమాట, వాళ్ళ ఇంటి కులదైవం. నేను వెళ్ళిన ప్రతి సంవత్సరం ఇండియా వెళ్తానండి, ప్రతి సంవత్సరం నేను తిరుమల వెళ్ళి దర్శనం చేసి వస్తానండి. ఇవన్నీ కంపల్సరీ అండి. మా ఇంట్లో ఆల్రెడీ వెంకటేశ్వరుడు కూడా వచ్చున్నాడండి, మీరు సాయంత్రం చూద్దరు కానీ అన్నాడండి. అప్పుడు ఎవరు వెంకటేశ్వరుడు? ఆయన వెంకటేశ్వరుడు. కానీ ఆ దర్శనం లేదంటున్నాను నేను అనేది. మీరు విగ్రహాన్ని ఆరాధించడం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మన వాళ్ళందరూ తప్పు చేస్తున్నారండి. ఆ ఒక్కటి పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ మన ఫుట్బాల్ ఆడుతున్నారు. మీరు విగ్రహాన్ని ఆరాధించడాల దైవాన్ని ఆరాధిస్తున్నారు, మర్చిపోకూడదండి. చిత్రపటాలు నిన్ను కొయ్య విగ్రహాలను ఆరాధించడాల మీరేమి రాతి విగ్రహాలని, విశ్వమంతా వ్యాపించినటువంటి నారాయణుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఏ రకంగా ఆరాధన చేయవచ్చు. గౌరమ్మని ఓ పిడికడ పసుపు అక్కడ పెట్టి గౌరమ్మ అంటే కాదేమిటి, అంతేనా? పసుపు గణపతి ఇలా పెట్టి ఇలా పెట్టావు, అబ్బో అన్నావు. మరి గణపతి యథార్థ స్వరూపం అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ. అది ఆయన వాస్తవిక రూపం. ఏం చేసావు? ఓ ముద్ద పెట్టి ఇదే గణపతి పూజ, గం గణపతి నమ చేసేవయ్యా బాబు, టకటగా గణపతి పూజ టైం అయిపోతుంది ముందు. అప్పుడు మరి మనకి దర్శనం ఎలా వస్తుంది? యథార్థాన్ని చింతించకుండా ప్రత్యామ్నాయంతో పని జరుపుకోవడం కోసమని ప్రయత్నిస్తే తప్పు కదా, అది దోషం కదా. అసలు మనమందరం గుడికి ఎందుకు వెళ్ళాలి? అంతేనా? ఓహో అదిటండి, ఎందుకు వెళ్ళాలి? ఆ పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా బాగా చెప్పు. అంటే గుళ్ళో మనం రకరకాల అర్చనలు, పూజలు, మంత్రాలు పఠిస్తాం స్వామి. ఆ ఎనర్జీ అంతా అది ఎనర్జీ సెంటర్. గుడి అనేది ఒక ఎనర్జీ సెంటర్. ఈ మంత్రాలు, ఈ బీజాక్షరాల శబ్దాలతో ప్రతి బీజాక్షరానికి ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అంతా టెంపుల్లో ఉంటుంది. మనం టెంపుల్లో ప్రెమిసెస్ లోకి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఊహించకుండా మామూలుగా చెప్పు. దాని టెంపుల్ బేసిక్ కాన్సెప్ట్. నేను సిద్ధాంతం అడగటల్లా నిన్ను. ఇదంతా ఊహేగా, కళ్ళ కనపడేది కాదు, ఇదంతా పుస్తకంలో చదువుకునేది. ఇదంతా మనం టెంపుల్లోకి వాకింగ్ చేసిన వెంటనే వీ ఫీల్ ఒక రకమైన ప్రశాంతత. అప్పటిదాకా అదితి అడిగింది అనుకో ఇదే ప్రశ్న, ఏం చెప్తాం? అది 15 ఏళ్ళ అమ్మాయి ఉందండి, నేను ఎవరినో చూపించారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి అడిగింది అనుకో గుడికి ఎందుకు వెళ్ళాలంటే ఏం చెప్తావు? ఇదే చెప్తావా? టు సీక్ బ్లెస్సింగ్స్ అంటే అది అడిగి సరిపోతుంది ఆవిడ కదా. కానీ అప్రాపరేట్ ఆన్సర్ కాదనిపిస్తుంది. నీ అంత దేవుణ్ణి చూడాలంటే గుడికి వెళ్ళాలి. అంతేనా కదా? గుళ్ళో దేవుడిని అంత ఉంటాడు, ఫుల్ సైజ్ విగ్రహాలు ఉంటాయి. అంతేగాని మినియేచర్ విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నంత ఉండవు, ఉంటాయా? రోజు మీ ఇంట్లో పూజ చేసి 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 నీకు ఒక కోరిక కలిగింది, ఎప్పటికైనా నా అంత దేవుడిని చూడాలని. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశం అంత దేవుడిని చూడాలనుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశం అంత దేవుడిని చూడాలనుకున్నావు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రకృతిలోకి వెళ్ళాలా? అంటే ఇంటి బయటికి వెళ్తే సరిపోతుంది కదా. అంటే మనసులో చూడాలి. ఓకే మరి అంతా ముక్కడు కాస్ట్లీ వర్డ్స్ నీకు బాగా వచ్చినాయి. ఆకాశం అంత దేవుడిని చూడాలంటే ఏం చేయాలి?
బాగా ఆలోచించాలని అందరు ఆయన కొన్ని అడుగుతున్నాం అనుకున్నాం మేము. ఆయన అడ్డంగా పెట్టుకుని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం. అంటే ఇవాళ ఆయన దొరికిపోయాడు అనమాట, నేను అది దొరికిపోయాడు అంతే కదా. ఆయనే కదా పోస్ట్, ఆయనే కదండి మరి, ఆయనకే కదా పాఠం చెప్పవలసింది. అది ఆకాశం అంత దేవుడు చూడాలంటే ఏం చేయాలి? అసలు దేవుడు ఆకాశం అంత ఉంటాడా? ఉండే అవకాశం లేదా? విశ్వవ్యాప్తంగా అది పుస్తకం. నీ సంగతి చెప్పు, అడుగు. నువ్వు నాకు ఎక్కడి నుంచి సమాధానాలు ఎక్కడి నుంచి కావాలంటే నీ సొంత సమాధానం అయి ఉండాలి. అది నీ సొంత సమాధానం కాదనుకోండి, అద్దెకి తెచ్చుకున్నది అది, అదేం ప్రయోజనం ఉండదు. అద్దె కారు ఎంతసేపు ఉంటుంది? అదేమైపోతే వెళ్ళిపోతుంది. సొంత కారు అయితే వెయిట్ చేస్తుంది. అదిగో ఊహించవచ్చట ఆకాశం అంత దేవుడు. ఏమండి, ఊహిస్తే సత్యం అవుతుందా? గుడిలో దేవుడు నీ అంత దేవుడు సత్యంగా కనబడుతున్నాడా లేదా? మరి ఆకాశం అంత దేవుడు కనబడాలంటే ఊహించాలంటే ఏంటి? బలిచక్రవర్తికి వామనమూర్తి ముల్లోకాలు ఆక్రమించి కనపడ్డా కనపడకుండానే అడిగాడా? మూడో పాదం ఎక్కడ పెట్టాలని కనపడకుండా అడిగాడా? దానం కనపడకపోతే ఎలా చేశాడు? కనబడి అడిగాడుగా. అప్పుడు దేవుడు ఎంత ఉన్నాడు? అప్పుడు ఆకాశం ఎంత ఉన్నాడు? అంటే నువ్వు కూడా బలిచక్రవర్తి లాంటి వాడివి అయితే 3 అడుగులు దానం ఇచ్చేస్తే నీకు కూడా కనబడతాడు. 3 అడుగులు ఇవ్వలేవా? ఏమిటా 3 అడుగులు? అందరూ ఎంత యాంగ్షియస్గా చూస్తున్నారు. నువ్వేం చెప్తావు, ఏం చెప్తావు? కౌంటర్ మీద కౌంటర్ ప్రశ్న మళ్ళీ వెంటనే ఏం పడుతుందా? రజో తమసి ఆ 3 ఒక్కటేనా? ఇంకేం లేవు ఆ 3? అవి 6 ఉంటాయి కదా, మరి 3 నాకు కావాల్సింది. అంతే కదండి, 3 అడుగులేగా దానం ఇచ్చింది. ఏమిటి 3 అడుగులు అంటే? అంటే చిన్న పిల్లాడికి ఆ కథ సరిపోతుందండి. తల నెరిసిన తర్వాత కూడా మనం ఆ కథే చెప్పుకుంటున్నాం, ఆలోచించడం లేదు. అప్పుడు ఏమిటి ప్రయోజనం అంటాను కదండి. మనకు తెలుసు అది, కానీ విచారణ లేదు. అప్పుడు మనం నిజంగా నీకా సిచ్యుయేషన్ వచ్చిందండి, జీవితంలో అవకాశం వచ్చింది, 3 అడుగులు దానం ఇవ్వాలి, ఏం చేస్తావు? మా ఇంటి ముందు 3 అడుగులు ఉంది ఇచ్చేస్తానంట కాంగ్రెస్. ఏమిటా 3 అడుగులు? అయ్యో, గాయత్రి మంత్రంలో మొదటిది ఏమిటయ్యా? ఓం భూ భువ సువ, అవేగా 3 లోకాలు, అంతేనా? మరి పరమాత్మ విభూతి యోగంలో వీటిలో ఏది నేనని చెప్పాడు? నేను ఓంకార వాచ్యుడను అని చెప్పగలడా లేదా? అక్షరములందు అకారమును, నాదములందు ప్రణవమును, ఆ ప్రణవం ముల్లోకములందంతటను వ్యాపించి ఉన్నదని కదా చెప్పాడు, అంతేనా కదా? మరి ఇప్పుడు 3 అడుగులు దానం చేయాలంటే భూలోకం, భూవర్లోకం, సువర్లోకం ఇచ్చేయాలంతే. ఇచ్చేస్తే మిగిలింది ఏమిటి? ఓంకారం. ఈ 3 ఉంటే అది కనపడదు. నువ్వు ఎంతసేపు భూలోకం, భూవర్లోకం, సువర్లోకం మధ్యలోనే తిరుగుతున్నావు అనుకోండి, ఓంకార ఉపాసనతో నీకు పని లేదు, ప్రణవోపాసనతో నీకు పని లేదు. మరి ప్రణవోపాసన లేకుండా సంధ్యావందనం అవుతుందా? అవుతుంది కదా. అంటే మనం సంధ్యావందనం చేయటలేదనే అర్థం. చేసి ఉంటే ఆ పరిజ్ఞానం వస్తుందా రాదా? కాబట్టి పరమాత్మ కోసం నువ్వు భూలోకాన్ని, భూవర్లోకాన్ని, సువర్లోకాన్ని వదిలిపెట్టాలి. అవసరమైతే దానం చేయాలి. భూలోకాధిపత్యము, భువర్లోకాధిపత్యము,
సువర్లోకాధిపత్యమును కూడా దానం చేయాలి. అంతేగా, దానం చేయాలంటే అవి నీవై ఉండాలి కదా. నీవి కానివి దానం చేయలేవుగా. అంటే నువ్వు తపస్సు చేత కానీ, యజ్ఞం చేత కానీ, ధీరత్వం చేత కానీ, పోట్లాడి కానీ ముల్లోకాలని జయించినవాడు అయితే, ముల్లోకాలకి అధిపతి నీవే అయితే, ఆ ముల్లోకాల ఆధిపత్యాన్ని పరమాత్మ కొరకు వదిలేయాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మా అబ్బాయి పెళ్ళైనాక చూస్తానండి. అంతే కదా. అర్జెంటుగా పరమాత్మ కనబడి ముక్తో మోక్షమో ఇస్తానన్నాడు అనుకోండి, ఏం చెప్తారు? మా అమ్మాయికి చిన్నపిల్లండి బాబు, పెంచి పెద్ద చేయాలి, పెళ్లి చేసి వస్తాను. మా అబ్బాయి ఇంకా నిన్నగాక మొన్నేనండి చదువు పూర్తయింది, ఉద్యోగంలో ఎంటర్ అవుతున్నాడు, పెళ్లి చేయాలి. సో మెనీ థింగ్స్. మరి అప్పుడు మనం అసలు ముల్లోకాలు దానం ఎలా చేస్తాం? ఆ కథ చదివినప్పుడు బలిచక్రవర్తి స్థానంలో నేనే గనక ఉంటే అనే ఆలోచన రావాలా వద్దా మనకి? ఆ ఆలోచనే రాకపోతే వామనుడి స్థానంలో నేను ఉంటే అనే ఆలోచన వస్తుందంటారు అసలు? ఇంపాసిబుల్. కానీ వామనుడి స్థానంలోనూ ఉండకపోతే ఆ పరమాత్మ స్థితి ఎలా తెలుస్తుంది? అయమాత్మ బ్రహ్మమని ఎలా అంటావు? ఏకం సత్ బ్రహ్మమని ఎలా అంటావు? ముక్తి మోక్షం ఎట్టొస్తాయి అయ్యా? అక్కడ జీవుడు బలిచక్రవర్తి, దేవుడు వామనుడు. నీకు ముక్తి మోక్షం రావాలంటే నీకు దేవుడికి భేదం లేకుండా పోవాలి. అదేగా సాయుధ్య ముక్తి. అక్కడ భేదం లేదు. మరి దేవుడితో సాయుధ్య స్థితిని పొందాలి అంటే ఆ అభేదత్వాన్ని, ఆ అభిన్నత్వాన్ని కలిగి ఉండాలిగా. బలిచక్రవర్తి స్థానంలో ఉండి ఆలోచించడమే చేతకాని వాడికి వామనుడి స్థానంలో ఉండి ఆలోచించడం వస్తుందా? అది ఎవడైతే నేను అయమాత్మ బ్రహ్మమని 4వ మహావాక్యానికి నేను సరిపోయాను, నాకు ఆ నిర్ణయమైంది అంటాడో వాడు ముల్లోకములందంతటను వ్యాపించి అవతల ఉన్నవాడు, ఓంకార శబ్దవాచ్యుడు, వాడు ముక్తికి అర్హుడు, వాడు బ్రహ్మం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. తర్వాత చెప్పు. భగవద్గీత వాక్యం. వ్యాహరన్ మామనుస్మరన్. భగవంతుణ్ణి అంత్యకాలంలో స్మరించమన్నాడా లేదా? ఇప్పుడు ఎంత పెద్ద మంత్రం చెప్పే అవకాశం ఉంటుందంటావు ఆఖరి శ్వాసలో? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాల. కుదరదా? అయ్యో, బాగా వచ్చు కదా మనకి. మరి ఆఖరి శ్వాసలో కదా ఆయన ఏమన్నాడు? అంతకాలేచ మామేవ అన్నాడా లేదా? అంతకాలేచ మామేవ ఆఖరి శ్వాసలో. ఆఖరి శ్వాసలో నమస్తే అస్తు భగవాన్ అని ఎలా అంటావు? అనలేవు. అందుకని ఆయన ఏం చెప్పాడు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. స్మరణకు ఓంకారమే పనికొస్తుంది. మరి అంతర్ముఖ సాధన ఇప్పుడు దేంతో చేయాలి? ఓంకారంతో చేయాలి. చేస్తే ఆఖరి శ్వాసలో కూడా ఓంకారాన్ని అనుసంధానం చేసి అనుస్మరణ చేయగలిగేటటువంటి శక్తిని సంపాదిస్తే సాధనా బలంతో అప్పుడు నువ్వు నన్నే చేరతావు. ఎందుకని? నన్నే చింతించావు కాబట్టి అని వాగ్దానం. ఆ శ్లోకం, ఆ ఉపదేశం. తప్పక నువ్వు నన్నే చేరతావు ఈ పని చేస్తే. మరి మనం రోజువారీలో ఎక్కడన్నా చేస్తూనే ఉంటాం 24 అవర్స్లో. అంతర్ముఖంలో ఓంకారాన్ని అనుసంధానం చేయటం చేస్తున్నావా? అంటే టైం లేదు కదా మనకి. అంతే కదా, మనం ప్రధానంగా చెప్పేది ఏమిటి? టైం లేదు. ఎవరు కుదుర్చుకోవాలి? హాఫ్ అయిపోయింది, సగం అయిపోయింది. ఎప్పుడు చేస్తావు? రిటైర్ అయినా. అంతేనా? అందరు ఆన్సర్లు చెప్తున్నానండి. ఇవన్నీ వీళ్ళందరూ ఆన్సర్లు, ఆయన ఒక్కడే కాదు. అందుకే ప్రశ్న సమాధానం నేనే చెప్పేస్తున్నాను. జనాంతికమైన సమాధానాలన్నీ ఇవే. రిటైర్ అయినాక అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత అనుస్మరణకి శక్తి ఉండదు.
కావాలంటే చూసుకో. చిన్నప్పుడు నేర్చుకున్న మంత్రాలు గుర్తురమంటే గుర్తొస్తాయేమో కానీ 60 ఏళ్ల తర్వాత ఎంత నానా కష్టాలు పడి నేర్చుకుందాం అనుకున్నా అవి మననశీలతలో నిలబడవు, జారిపోతూ ఉంటాయి. మరి అప్పుడు ఎలా కుదురుతుంది? అంటే మానవ జీవితంలో ఎప్పుడూ ఒకే శక్తి ఒకే బలం ఉండదు. ఆ అనుస్మరణకి అవకాశం వచ్చినప్పుడో ఎప్పుడో చూస్తాలేండి చేస్తాలేండి అని జీవితం చివరికి నెట్టేసావనుకోండి, అది అవదు. అది ఆ బలం ఉండదు. అప్పుడు నువ్వు 60 ఏళ్ల పాటు నీ చుట్టూ పేర్చుకున్న చింతలు ఏవైతే ఉన్నాయో అవే గుర్తుకొస్తాయి. ఎందుకని 60 ఏళ్ల పాటు సాధన చేసావు కదా మరి దీంట్లో, అంతే కదా. మరి బాగుంది, ఇటు తిరిగి సాధన చేసి ఇది రమ్మంటే ఎట్టు వస్తుంది? అంతే కదండి. దక్షిణామూర్తిని చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసుకుంటే పరబ్రహ్మతత్వం తెలుసుకోవడం చాలా సులభం. 60 ఏళ్ల తర్వాత తెలుసుకుంటానన్నావు, ఇటు దక్షిణో తెలియదు కదా నీకు. అయినా నీ దక్షిణ హస్తం పడతావా కాస్త అన్నారు అనుకోండి, ఏ హస్తం పడాలంటే పండితుడికి కొద్దిగా మాకు అర్థమయ్యే భాషలో చెప్తారా? ఎందుకని మనకు తెలియదుగా. అవునా కదా? దక్షిణ ఇవ్వాలి, అవునా కదా? నీవు దక్షిణ హస్తంతోనే ఇవ్వాలి, వామహస్తంతో ఇవ్వచ్చా? ఏ చేత్తో దక్షిణ ఇస్తున్నావో అది దక్షిణ హస్తం అని అర్థం. కానీ స్ఫురించదుగా మనకి. ఇచ్చావా లేదా దక్షిణ? మరి నీ దక్షిణ హస్తం చూపెట్టమంటే చూపెట్టలేవే. స్ఫూర్తి, స్ఫురణ, స్మరణ అనే శక్తి మనసును వదిలేస్తుంది, సమన్వయం చేసే శక్తిని కోల్పోతుంది. కాబట్టి నాటికి ఇప్పుడే తప్పక చేతులు. ఎవరు చెప్పారు? కాలకింకరులు ముప్పున గమ్మిన వేళ, కఫము కుత్తుక నిండిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో, నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ స్మరణ. వాయిదా వేయమన్నాడు, ఇప్పుడే చేయమన్నాడా? అది. కాబట్టి అంతర్ముఖంలోనేమో ఓంకారాన్ని అనుసంధానం చేయాలి, బహిర్ముఖాన్నేమో నీడవలే చూడాలి. ఎప్పుడూ అంతర్ముఖంలో నాకు ఈశ్వరుడికి భేదం లేదనే స్థితిలో మేలుకొని ఉండాలి. ఆవాహన విసర్జన లేని పద్ధతిగా. అనీశ్వరం లేనే లేదు ఈ సృష్టిలో, ఉందా? రుద్రాధ్యాయంలో అశివం నలిప్యతే ఉందా లేదా? అశివం అంటే శివం కానీ నలిప్యతే అంటే లిప్యతే అంటే లంపటం అంటావా లేదా? వాట్ ఈజ్ లంపటం? అటువైపు తిరిగి చూసి చెప్తున్నావా? చెప్పలేదు. ఓకే. లంపటం అంటే ఏంటి? తగిలేదా తగుల్చుకునేదా? అది అశివం నలిప్యతే. అలా తగిల్చుకునేవి ఏవి లేవు. అశివమైనవి ఉంటేనే తగులుకుంటాయి. అసలు అశివమే లేదంటే ఎలా తగులుకుంటాయ్యా? ఈ సృష్టిలో అశివమే లేదు, మరి లంపటం వలె తగులుకునేది లిప్యతే నా లిప్యతే. అశివం అనేది లేదనే నిర్ణయం నీకు తెలిస్తే నిన్ను ఎలా తగులుకుంటుంది అసలు? అది ఇప్పుడు బంధం ఉందనాలా లేదనాలా? శివస్వరూపుడైన వాడికి బంధం లేదు. అదే నువ్వు అశివంగా ఉంటే అన్నీ తగిలించుకుంటావు. కాబట్టి ఎప్పుడూ శివస్వరూపుడుగా ఉండు. మెలకువలోనూ శివస్వరూపుడుగా ఉండు, కళలోనూ శివస్వరూపుడుగా ఉండు, గాఢ నిద్రలో కూడా శివస్వరూపుడుగా ఉండు, తుర్యంలో కూడా శివస్వరూపుడుగానే ఉండు. అప్పుడేం తగిలించుకునేవేం లేవుగా. తగిలించుకునేవేమీ లేకపోతే బంధమే లేనివాడికి నిత్యముక్తుడేగా. ముక్తి ప్రత్యేకంగా వస్తుంది అప్పుడు. ఉంటే నిత్యముక్తి, లేదంటే జీవన్ముక్తి, అదే ఉంటుంది. ప్రత్యేకంగా ఒక బంధం తగిలించుకున్నానని, ఆ బంధం మరలా జ్ఞానంతో విడిపించుకున్నానని చెప్పడం సత్యమేనంటావా? ఎవరు బంధించారు నిన్ను అసలు?
బంధించడానికి రెండోది ఉండాలిగా. శివము కానిదంటూ రెండోది ఉంటే తగిలించుకోవడమో బంధించడమో వీలవుతుంది. అశివం అనేది లేనే లేదు. మరి అప్పుడు ఎలా అసలు బంధమే లేదు. కాబట్టి నేను శివస్వరూపుడనని ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యముక్తులు, వాళ్ళు జీవన్ముక్తులు. వాడు ఎప్పుడు ఏకం సద్బ్రహ్మగానే ఉంటాడు. ఓసారి కిందకి ఓసారి పైకి వెళ్ళటం కుదరదు. ఈ గంట మాత్రమే నేను శివుడనండి. ఈ గంట దాటితే అక్కడ సర్వెంట్నండి. అలా అవుతాడా? అవడు కదా. శంకరుడు కానివాడు కింకరుడు కాలేడా? కింకరుడు కానివాడు శంకరుడు కాలేడా? పాత శివాజీ ఏం పేరేంటి, కన్నడ నటుడు శివాజీ, కన్నడ నటుడు రాజ్ కుమార్ గారు భక్త కన్నప్ప చూసేవారు. ఓ మీరు కన్నడ? ఓ హరి ఓ. మా కోడలు కూడా కన్నడ ఇలాంటి వాళ్ళు. అక్కడ మంజునాథ స్వామి ఎక్కడ ధర్మస్థల, వాళ్ళ నాన్నగారు అక్కడ ఉద్యోగం చేశారు. అందుకని వాడంతా కన్నడం చిన్నప్పటి నుంచి అన్న. అది అందులో ఆయన అంటాడు, కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు అని శంకరుడు వచ్చి చెప్తాడు. కన్నప్ప వాళ్ళ ఆవిడ ఆయన బయటికి పోతాడు వేడ తేవడానికి. పోతే అన్నీ చినాంబరాలు ఆభరణాలు అన్నీ కట్టుకుని మూట కట్టుకుని తినుబండారాలు అన్నీ కట్టుకుని ఇంటికి వస్తాడు. ఎవరు వచ్చారని చెప్పాలి అని అడుగుతుంది. కన్నప్పకి కింకరుడు వచ్చాడని చెప్పమ్మా అంటాడు. మా ఆయనకి కింకరుడువా? మా ఆయనకే ఏమీ లేదు, నీకేమిస్తాడు అంటుంది ఆవిడ. లేదులేమ్మా, నేను అందరికీ కింకరుడనే అంటాడు. అదేమిటమ్మా అంటే, ఆ కింకరుడు కానివాడు శంకరుడు ఎలా అవుతాడమ్మా అంటాడు. మరి ఇప్పుడు మనం తల వంచడం నేర్చుకున్నామా, తల ఎగరేయడం నేర్చుకున్నామా? కాబట్టి కింకరుడు కానివాడు శంకరుడు కాజారుడు. సర్వస్వ శరణాగతి కానివాడికి శివత్వం రాదు. శివత్వం వస్తే పోదు, శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఇది ఈ రీతిగా మనం వీటన్నిటినీ బాగా అర్థం చేసుకోవాలి, నిజ జీవితంలో ఆచరించాలి, అలా ఉండాలి. అప్పుడు అది అయిపోతుంది. అదే ఈ పూజల పరమార్థం, ఈ విచారణల పరమార్థం. ఈ పుస్తకాలు చదువుకోవడం కానీ, స్వాధ్యాయం కానీ, గ్రంథం సత్సంగం చేయటం కానీ, వీటన్నింటి పరమార్థం ఏమిటంటే అది మూసేసేటప్పటికి మనం ఏ స్థితిలో లేవాలి? శివస్వరూపుడమే ఉన్నాను అన్న నిర్ణయంతో లేవాలి. అప్పుడే అవి ఉపయోగపడినట్టు. అర్థమైందా? ఇదే నేను పొద్దున్న చెప్పుడు చెప్పావు కదా, రోజు ఈశ్వరాభిషేకం చేస్తున్నారండి అని. మూసేసి లేచేటప్పటికి ఎలా లేవాలి? వినయ్ అని పిలిస్తే పలకూడదు. అప్పుడు ఎవరు పిలుస్తారు నిన్ను? వినయ్ అని పిలిస్తే నిన్ను వెంటనే వినయ్ అని పిలిచేది ఎవరు? ఉందిగా 51%. టైం అయింది, ఇంకా వినయ్, ఇంకా పూజ ఆపబోయా బాబు లే పదా అంటే అప్పుడు వినయ్ లేడు, అక్కడ వినకూడదు. ఈశ్వరుడు అని పిలిస్తేనే పలుకుతాడు అంత. ఆ స్థితిలో వాళ్ళ మీద ప్రభావితం కావడం రావాలి నీకు, అంతేగాని వాళ్ళని పిలవమని బలవంతం చేయడం కాదు. శివాన్ని పిలిస్తేనే పలుకుతాను, వాళ్ళని వినయాన్ని పిలిస్తే పలకన అంటాం కాదు. ప్రతిబంధకం కాదది. నీవు దివ్యత్వం కలిగి ఉంటే ఆ దివ్యత్వం సహజంగా ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది, ప్రభావితం అవుతుంది. ఇది కదా ఋషులు మహర్షులు చేసింది. మనం కూడా అలాగే జీవించాలి కదా. ఇట్లా జాగ్రత్తగా సహజంగా జీవించే ప్రయత్నం. హరి ఓం.